మరొక ఒకటి ఇంపార్టెంట్ క్వెషన్ మేడం. గతంలో మనం చూస్తే వివాహిత ఆత్మహత్య అని చెప్పి పేపర్‌లో మనం చూసేవాళ్ళం. ఒక 7, 8 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే ఆడవాళ్ళకి సంబంధించి ఆత్మహత్యలు చేసుకోవటం. ఎందుకంటే భర్త తాగేసొచ్చి కొట్టాడనో, లేకపోతే ఇంకో రకంగానో ఏదో రకంగా ఆడవాళ్ళ మీద గృహహింస వీటికి సంబంధించి చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు చనిపోతున్నారని మనం పేపర్‌లో రెగ్యులర్‌గా మనం ఆ క్రైమ్ పేపర్‌లో చూస్తూ వస్తుంటాం. గత కొన్ని రోజులుగా చూస్తే బెంగుళూరుకు సంబంధించి అతుల్ సుభాష్ అవ్వచ్చు, లేకపోతే మిగతా కేసులు కూడా ఆడవాళ్ళ వల్లే బ ఎవరైతే భర్తలు ఆత్మహత్యలు చేసుకోవటం అవ్వచ్చు. కొత్తగా మనం మీరు గూడా గమనించే ఉంటారు. కోర్ట్‌లో చూస్తే ఇలాంటి సాంప్రదాయం బయటకొస్తున్న పరిస్థితి. ఎలా ఇది సమాజానికి హానికరం కాదంటారా? 100% అండి. హ్మ్. మీరన్నట్టు ఆ బెంగుళూరు కేస్‌లో అతను 10 ఏళ్ల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. హ్మ్. నా భార్య ఈ రకంగా చేసింది, ఈ రకంగా మాట్లాడానని ఆయన అంత దరిదాపు ఒక 2 గంటల సేపు ఒక వీడియో తీసుకొని అతను సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. అతని కేస్‌లో అండి ఇంకొక 2 సంవత్సరాలు ఫైట్ చేసి ఉంటే తన ఇన్నోసెన్సీ అనేటువంటిది అతను కోర్ట్‌లో ప్రూవ్ బయటకొచ్చేది. చేసుకునేవాడు. హ్మ్. అతను అలా చనిపోవడము సొసైటీకి ఏమిచ్చాడు? అతని తర్వాత అతన్ని చూసి ఇంకో ఇద్దరో, ముగ్గురో అదే రూట్‌లో ఎళ్లారు. అవును. చనిపోయారు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు తన కుటుంబం ఒక బిడ్డని కోల్పోయింది. ఈమేముంది తను సరే మంచికో, చెడుకో తర్వాత కూడా ఒక న్యూస్ నేను విన్నాను. మేబీ అది కరెక్టో రాంగో ఐ డోంట్ నో. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అనేటువంటిది ఫాదర్ వాళ్ళ మీద ఏసింది అని. హ్మ్. పిల్లల పోషణ కోసం ఏసింది అని. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఈ న్యూస్‌లలో వచ్చే కొన్ని అవును. నిజాలుంటాయి, అబద్ధాలుంటాయి. అబద్ధాలుంటాయి. బట్ ఒకవేళ కరెక్ట్ ఏస్తే సినారియో తెలీదు. ఒకవేళ ఏసి ఉండొచ్చు యేసుండొచ్చు. అన్నమాట. హ్మ్. ఒకవేళ అలాంటిది నిజం అయ్యుంటే హ్మ్. సపోజ్ నిజం అయితే అతను చనిపోయిన దానికి అర్థం ఏంటి? అసలు ఈ వాల్యూ రోజు లేదు నువ్వు గదా! చనిపోయి నువ్వు నీ బాధనంతా నీ ఫ్యామిలీకి ఇచ్చిపోయినట్టే అవుతుంది అలాంటప్పుడు. నువ్వు ఆ! చేసింది నీవు ఆ కేసు హ్మ్. సెన్సేషనల్ అవ్వడం వల్లో, లేకపోతే ఇదవ్వడం వల్లో అతని భార్యని, తర్వాత భార్య తరఫు వాళ్ళందరిని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు. ఒక నెల రోజులయ్యాక ఆమె బయటికొచ్చేసింది. అందరూ అలాంటోళ్ళు ఉండరు సొసైటీలో ఆడోళ్ళు. అవును. రియల్‌గా గృహహింస పడేవాళ్ళు గూడా చాలా మందున్నారు. ఏ కారణం లేకుండా ఈ అమ్మాయి నాకొద్దు అని వదిలేసే భర్తలు ఉన్నారు. అవును. అసలు కారణాలు లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయే హస్బెండ్స్ ఉన్నారు. హ్మ్. అలాంటి సందర్భంలో వాళ్ళు పెద్ద మనుషులతో మాట్లాడినా రాకపోతే, పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కి రాకపోతే, ఏమీ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఆడవాళ్ళకున్నదేంటి అల్టిమేట్‌గా కోర్ట్‌ని అప్రోచ్ అవ్వడమే. హ్మ్. అప్రోచ్ అవుతారు. కేసేయడం తప్పు అని కాదు. హ్మ్. చట్టం ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే న్యాయస్థానాలనేవి ఉండవు. కోర్టుకెళ్ళడం తప్పన్నది కాదు. కోర్టు వరకు సమస్యని ఎళ్ళకుండా ఇంట్లోనే చూసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఒక హస్బెండ్‌ది. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఒక భార్యది. ఫస్ట్ వాళ్ళ సమస్యొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి కూర్చొని. లేదంటే తల్లిదండ్రులు పిలిచి కూర్చొని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు ఎంతవరకు ఇన్వాల్వో అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. అమ్మాయిలను రెచ్చగొట్టే తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు సంసారాలు నిలబడవు. అబ్బాయిలను రెచ్చగొట్టే తల్లిదండ్రులు ఉన్నంత వరకు సంసారాలు నిలబడవు. ఓకే. సీత గారు మరొక ప్రశ్న ఏంటంటే సర్వసాధారణంగా భార్యాభర్తల మధ్య ఏదైతే చిన్న చిన్న తగాదాలవ్వచ్చు, పొరపచ్చులవ్వచ్చు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల పాత్ర ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంటది. కాపురానికి పంపించాం. సరిగ్గా ఆ అమ్మాయి సరిగ్గా వండలేదో, లేకపోతే అలాంటి చిన్న చిన్న సమస్యలేదో ఉండుండొచ్చు. బట్ భర్తతో చిన్న గొడవైనప్పుడు, "వచ్చేయి నీకు సంబంధం లేదు. మనకేం తక్కువైంది?" ఇన్ని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. మనకేంటి కోర్ట్ లాస్తుంది అని జెప్పి. లేపోతే అబ్బాయితోనూ రావా ఈమె కన్నా ఇంకొక అందగత్తెనిచ్చి పెళ్లి చేస్తా ఏమే అనుకుంటున్నారా? ఇలాంటి కూడా చాలా ఈ మధ్య వింటున్నాం. నిజంగా తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? ఇది చెప్పాలంటే అండి ఫస్ట్ ఎవరైతే రిలేషన్‌లో భార్యగానో, భర్తగానో ఉన్నారో ఫస్ట్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు కరెక్ట్‌గా ఉంటే తల్లిదండ్రుల ఎంట్రన్స్ అనేటువంటిది ఫ్యామిలీలో ఉండదు. ఫస్ట్ థింగ్. హ్మ్. అండర్‌స్టాండింగ్ వీళ్ళ మధ్యలో లేక వీళ్ళు తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేస్తారు. తల్లిదండ్రుల మెంటాలిటీ అనేటువంటిది ఎలా ఉంటదండి? ఒకప్పుడు సొసైటీలో ఎవరైనా సరే గూడా అసలు ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళడం అంటే ఒక పాతకంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. కోర్ట్‌కెళ్ళడం అంటే ఇంక పరువు పోయినట్టే బాధపడేవాళ్ళు. హ్మ్. ఒకప్పుడు. ఆ ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ఫ్యామిలీస్ అనేటువంటివి చాలా సఫర్ అవుతూ గూడా వాళ్ళ ఇంటర్‌ఫియరెన్స్ వీళ్ళు అడ్జస్ట్ అయిపోయిన ఆడపిల్లకి చెప్పి అలా ఉంచేవాళ్ళు. హ్మ్. దానివల్ల ఏమైంది కుటుంబ వ్యవస్థలనేవి నిలబడేవి. ఒక 40, 45 ఏళ్ళొచ్చిన తర్వాత భర్త గూడా అబ్బా! నేను ఇన్ని మాటలను ఎన్ని తిట్టినా మా అమ్మ ఇన్నన్నా హ్మ్. నా భార్య నాతోనే ఉంది. ఓపికగుంది. హ్మ్. సరే నా భార్య మంచిదబ్బా ఏదైనా సరే అనేసి ఒక ఓపికతో భర్తలనేటువంటి అర్థం చేసుకొని తర్వాత వాళ్ళు భార్యని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. హ్మ్. ఆస్తులు రాయడమైనా, నా భార్య మంచిదనే రూట్‌లో ఎళ్ళడమన్నా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సభ్య సమాజంలో ఏమైపోయిందంటే, హ్మ్. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో మా తల్లిదండ్రులు మాకు ఒక బాక్స్ ఇచ్చి, ఇలా
టేబుల్ మీద పెట్టు, లేదంటే పెట్టుకోండి అని వెళ్ళిపోయేవాళ్ళు డ్యూటీలకి. మేము పొద్దున్న లేచి ఇంట్లో వర్క్ చేసుకొని బాక్సులు పెట్టుకొని మేము వెళ్ళి భోజనం అవన్నీ తీసుకొని బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నర్సరీ నుంచి ఒక అమ్మాయి వస్తే పొద్దున స్నాక్స్ కి ఒక బాక్స్, ఆఫ్టర్నూన్ స్నాక్స్ కి ఒక బాక్స్, మధ్యాహ్నం వాళ్ళకి ఇష్టమైంది ఒకటి పెట్టి అమ్మో నాన్నో వాళ్ళని మంచిగా రెడీ చేసి కార్లోనో బండిలోనో వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఒక స్కూల్లో దింపి వాళ్ళని మళ్ళీ స్కూల్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేయడానికి ఒక 15 నిమిషాల ముందే వెళ్ళి పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అంత ప్యాంపరింగ్ గా పిల్లల్ని పెంచుతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఎలా పెరగాలి, ఎట్లా పెంచాలి అన్నది తల్లిదండ్రులు కాదు. మా పిల్లలు బాధపడద్దు, చిన్నప్పుడు మేము బస్ ఎక్కి వెళ్ళాం వాళ్ళు ఎక్కద్దు, చిన్నప్పుడు మేము బాక్స్ కట్టుకొని వెళ్ళాం వాళ్ళు కట్టుకోవద్దు. ఈ దృక్పథంలో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లల్ని పెంచుతున్నారు. పెంచడంలో ఏమైపోతుంది, వాళ్ళు అదే గారాభంతో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సరే ఉమ్మడి కుటుంబం అయితే అత్తగారు చెప్తే ఈయన చెప్పింది నేను వినాలా, మామగారు చెప్తే ఈయన చెప్పింది నేను వినాలా. అబ్బాయి అయితే మా అమ్మ మా నాన్నకి ఎప్పుడు ఎవరు మా నాన్నకి ఎదురు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడతావా, ఇలా గొడవలు. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా వాళ్ళు ఒక సంసారంలో చేసుకుంటే అమ్మాయికి ఓపిక లేనప్పుడు, ఆ అమ్మాయి ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లం లో ఉండో పడుకుంటే హస్బెండ్ నాకు ఇవాళ ఓపిక లేదు నువ్వు వండ అంటే, మా అమ్మ నాకు పొద్దున్న లేచి హ్యాపీగా వండి పెట్టేది, నాకు అన్ని వేడివేడిగా చేసి పెట్టేది, నిన్ను చేసుకొని నాకు కర్మిలా గాలింది, నేనేం పెట్టను, నేనేం చేయలేను అని అబ్బాయి మాట్లాడడం. అంటే అక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, తల్లిగా ఈ బాధ్యతలు వేరు ఉంటాయి. అమ్మాయికి ప్రాబ్లం ఉందని అక్కడ హస్బెండ్ ఆలోచించడు, మా అమ్మ నాకు అన్ని వండి పెట్టిందని. మీరు ఇప్పుడు చైనా, జపాన్ ఈ కంట్రీస్ లో చూడండి, కిండర్ గార్డెన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చిన్న క్లాస్ పిల్లలకి ఇక్కడ మనకి కూర్చోబెట్టి ఏబి అని దిద్ది మాట్లాడతారు. అక్కడ అలా కాదు. క్లోత్స్ ఎలా వాష్ చేయాలి, కుకింగ్ ఎలా చేయాలి, తర్వాత మీకు అంటే కుట్టడం ఎలా కుట్టాలి, మన గుండె ఊడిపోతే మనం ఎలా కుట్టుకోవాలి, ఇవన్నీ చైనా కంట్రీలో పిల్లలకి వాళ్ళు చాలా ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి ఒక చిన్న పొయ్యి ఇచ్చి అన్ని ఇచ్చి ఇలా చేసుకోవాలి ఇలా అని పిల్లలకి నేర్పిస్తారంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఎలా, రేపు ఏ సర్కమ్స్టాన్సెస్ వచ్చినా మనం ఎలా నిలబడాలి అన్నది అక్కడ టీచ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఎలా ట్రీట్ చేస్తున్నారు, పిల్లలు అంటే చాలా పిల్లలుగానే ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్ చేయడం తప్పు అని కాదు, కానీ ఎలా మనం మోటివ్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్పియాలి అన్నది స్కూల్లో నేర్పించాలి. ఫస్ట్ ఆ చేంజ్ రావాలి మన దగ్గర ఇండియాలో. సెకండ్, ఇంట్లో పేరెంట్స్ కూడా ఏంటి అంటే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ బాక్స్ వాళ్ళు కడుక్కోవడం, వాళ్ళు వెళ్ళి నడిచి స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది పేరెంట్స్ కూడా పిల్లలకు అలవాటు చేయించాలి. ఈ ముద్దులో ఏమైపోతుంది, బాగా గారాభంగా పెంచేసరికి అమ్మాయి ఏదన్నా ఫోన్ చేసి చెప్పేసరికి మా అమ్మాయిని మేము ఏ రోజు కాలు కింద పెట్టనీయకుండా పెంచలేదు, వీడొచ్చి ఇప్పుడు మా అమ్మాయిని గిన్నెలు కడగమంటాడా, వీడొచ్చి వాళ్ళు వంట చేయమంటాడా, ఎప్పుడు ఇలా వాడు వీడు లెవెల్ కి, అంటే ఒక అల్లుడనే గౌరవం కూడా పోతుంది తల్లిదండ్రులకు ఆడపిల్ల తరఫున. అలాగే అబ్బాయి తరఫు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, మా కొడుకుని మేము ఏదో మాట అనలేదు, ఒకటి చేయలేదు, ఇప్పుడు ఈమె వచ్చిందని చెప్పి బయట నుంచి తెచ్చుకొచ్చి పెట్టాలా, చూడాలా. అంటే అమ్మాయి గురించి ఆలోచించే స్టేజ్ లో వాళ్ళు ఉండట్లేరు కొంతమంది. నేను అందరూ అనను, కొంతమంది ఒక ఇప్పుడు 50% అలా అయ్యారు జనాలు. 50% ఇంకా కూడా కోడల్ని కూతుర్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అల్లుడికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా మన ఇండియాలో వివాహ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా కొలాప్స్ అవ్వలేదు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి. తప్పు కూతురు వల్ల అయితే మా అమ్మాయి వల్ల తప్పు అయింది, సరిదిద్దుకుంటది, మీరు అడ్జస్ట్ అయిపోండి అని చెప్పాలి అల్లుడికి. అల్లుడు ఒకవేళ అబ్బాయిది తప్పు అయితే అత్తగారు గాని మామగారు గాని మా అబ్బాయి వల్ల ఈ తప్పు అయిపోయిందమ్మా, మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, మార్చుకుంటాడు, నీకు మేమున్నాము అనే ఒక భరోసా అనేటువంటిది ఒక ఆడపిల్లకి ఇవ్వాలి. పెళ్లి అంటే ఒక హక్కు కాదండి, పెళ్లి అంటే ఒక భరోసా. నేను నీకు లైఫ్ అంతా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఒక హస్బెండ్ ఒక వైఫ్ కి ఇచ్చేది. ఆస్తి పాస్తి ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి వైఫ్ హస్బెండ్ గా ఇచ్చేది ఒక భరోసా. ఒక జ్వరం వస్తే నేనున్నా పక్కన నీకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఈ రోజు తినడానికి లేదు అంటే రాత్రి వరకు నేను 100 రూపాయలు సంపాదించి తీసుకొచ్చి పెట్టి నేనున్నాను అని పెట్టే ఒక భరోసా. అలాగే భార్య కూడా భర్తకి ఒక భరోసా, జీవితంలో నేను నీకు లైఫ్ అంతా తోడు ఉంటాను, నువ్వు తప్ప నాకు ఏది ఉండదు, నీ పరువు పోతే నా పరువు పోతుంది, నా పరువు పోతే నీ పరువు పోతుంది అనే ఒక బంధం అనేటువంటిది ఒక భరోసా మీద మూవ్ ఆన్ అవ్వాలి. ఆ భరోసా అనేది పక్కకి వెళ్ళిపోయి ఒక రైట్, నేను భార్యని నాకు హక్కు ఉంది, నేను భర్తని నాకు హక్కు ఉంది, నిన్ను నేనేమైనా అనొచ్చు అతను ఏమైనా అనొచ్చు అనేది కాదు. అనుకోవచ్చు, అనొచ్చు, హక్కులు అనేవి అందరికీ ఉంటాయి, కానీ అది లిమిట్ దాటి వెళ్ళిపోయినప్పుడే కోర్టు వరకు సమస్య అనేది వెళ్ళిపోతుంది. రైట్స్ అనేవి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. ఒక భరోసా అనేది ఉన్నప్పుడు, ఆ భరోసా అనేది తగ్గుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని పెంచడానికి చూడాలి కానీ తెంచడానికి చూడద్దు. ఓకే,
మరొకటి మేడం, ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే సహజీవనాలు ఎక్కువైపోతున్న పరిస్థితి. సహజీవనాలకు సంబంధించి కోర్ట్‌లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి? కొంతమంది అంటారు, సహజీవనం చేసేయొచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక భార్య పెళ్లి చేసుకొని పిల్లలున్నా గాని వేరే ఆమెతో సహజీవనం చేయటం ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేడం, ఒక కేసు మనం ఉదాహరిస్తాం. మొన్న చూస్తే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేసు మనం చూసినట్టయితే వైఫ్‌కి ఆయనకి మధ్య గొడవలు ఉంటే ఉండొచ్చు. బట్ వైఫ్‌కి విడాకులు ఇవ్వకుండానే దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంకొక ఆవిడతో ఆహ్, రిలేషన్‌లో ఉన్నట్టు పరిస్థితి. అంటే కోర్టులు ఎలా చూస్తాయి వీటిని? విడాకులు ఇవ్వకుండా గాని రిలేషన్‌లో ఉండొచ్చా? అంటే కొంతమంది సెలబ్రిటీలు అనంగానే మనం సాధారణంగా అందరూ కూడా ఈగర్‌గా చూస్తారు. అది ఏం జరుగుతుందనేది కూడా. ఎలా ఎలా చూస్తారు? ఈ సహజీవనానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సహజీవనం అనేటువంటిది కోర్టు ఎప్పుడు అందులో ఇన్వాల్వ్ అవ్వదు. హ్మ్. ఈవెన్ సెకండ్ మ్యారేజెస్ లో కూడా కోర్ట్ నెవర్ ఇంటర్ఫేర్. హ్మ్. మన సొసైటీలో మీరు చూడండి, ఇంకా కూడా అర్బన్ ఏరియాస్ లో ఇంకా లో కేటగిరీ ఉన్న కొంతమంది, అంటే ఈ ట్రైబల్స్ లో వాళ్ళల్లో వాళ్ళు ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోవడం, వివాహ వ్యవస్థలో రెండో వివాహం, ఇవన్నీ వాళ్ళకి కామన్. అవునండి. వాళ్ళు ఫ్యామిలీ లాస్ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు లాస్. వాళ్ళకి వేరే ఉంటది చట్టం. అవును. వాళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వరు. కోర్ట్ హ్మ్. ఎప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ అవుతుంది అంటే, ఒక అమ్మాయి ముందుకొచ్చి ఇదిగో నా భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఒక కంప్లెయింట్ ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే కోర్ట్ ఇంటర్ఫియర్ అవుతది. అది రెండో పెళ్ళైనా. హ్మ్. ఇక సహజీవనం విషయానికొస్తే ఏ చట్టం కూడా భార్యని, పిల్లల్ని వదిలేసి నువ్వు ఇంకో ఆమెతో వెళ్లి ఉండు అని చెప్పలేదు. హ్మ్. అలా అని కోర్టు తప్పని చెప్పట్లేదు. హ్మ్. అది మోరల్ తప్పు. కాబట్టి అది మీకే వదిలేసింది. చట్టం అనేటువంటిది మనకే వదిలేసింది. హ్మ్. అది రైటా రాంగా డెసిషన్ అనేటువంటిది మీరే తీసుకోండి. ఓకే. ఓకే. మీరన్నట్టు ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ హ్మ్. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీడియాకి తీసుకొనొచ్చి మీడియాకి పెట్టడం వల్ల, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీవన్, అలా అవును. పెట్టడం వల్ల కొంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. హ్మ్. బయట పెట్టడము, బయటికి చెప్పుకోవడము అనేది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే చట్ట ప్రకారం సహజీవనం చేయడం అనేది తప్పు కాదు. హ్మ్. కాదు. ఎందుకు అంటే చట్టం ఏం చెప్తుంది అంటే అది మీ పర్సనల్. మీకే వదిలేసాం. నేను ఇందాక మీకు చెప్పాను గదా! 497 ఏదైతే ఉందో అది తీసేసిన తర్వాత చట్టం సహజీవనం చేయమని ఎవరికీ చెప్పలేదు. హ్మ్. డిస్ప్యూట్ ఉంది, ఫ్యామిలీ కోర్ట్‌లో కేస్ పెండింగ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఇంకోళ్ళతో వాళ్ళ జీవితాన్ని మూవ్ ఆన్ అయిపోవడం అది వాళ్ళిష్టం అది. ఇట్స్ ఓకే. దేర్ ఒపీనియన్. వాళ్ళు హ్మ్. ఉంటారా? ఉండరా? అన్నది వాళ్ళ ఒపీనియన్. హ్మ్. ఎందుకంటే కోర్ట్‌లో డైవోర్స్ రావడానికి 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఈ లోపల వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవాలి కదా! చూసుకోవచ్చు. హ్మ్. పెళ్లి చేసుకోవడం తప్పు చట్ట ప్రకారంగా. మళ్ళీ హ్మ్. 494 అప్లికబుల్ అవుతుంది అక్కడ. సెకండ్ ఓకే. మ్యారేజ్‌ది. మ్యారేజ్ చేసుకోకూడదు. చేసుకోకూడదు సహజీవనం కానీ చేయొచ్చు. సహజీవనం చేసుకోవచ్చు అని నేను చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఐయామ్ నాట్ సేయింగ్ దట్. హ్మ్. చేయడం అనేటువంటిది రైటా? రాంగా? అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద పర్సన్స్. ఓకే. వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. చెయ్యొచ్చు. సహజీవనం అనేది మీరన్నట్టు లివింగ్ రిలేషన్ అనేది అర్థం ఏంటండి? ఒక పెళ్లిగాని అమ్మాయి, ఒక పెళ్లిగాని అబ్బాయి పెళ్ళికి ముందు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కలిసి ఒక షెల్టర్‌లో ఉండడం అనేది తప్పు కాదు. తప్పు కాదు. హ్మ్. అలా అని ఒక పెళ్ళైనోడు ఒక భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఇంకో ఆమెతో వెళ్ళిపోయి ఉండు హ్మ్. అని చెప్పి చట్టం కూడా అని చెప్పి చెప్పట్లేదు. చట్టం చెప్పట్లేదు. చెప్పట్లేదు. హ్మ్. ఆ లివింగ్ రిలేషన్ అనే పదాన్ని వీళ్ళు ఈ రకంగా వాళ్ళుంటే తప్పులేదు, మేముంటే తప్పులేదు, అలా అందరూ కోర్ట్ తప్పుగా కోర్ట్ ఏదైతే ఇదైపోతుంది. పెట్టిన ఫెసిలిటీని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారు. హ్మ్. క్రిమినల్ ప్రకారం అంటే చట్ట ప్రకారం అంటే క్రిమినల్ లాస్ ప్రకారము అది తప్పు కాదు అని కోర్టు డిక్లరేషన్ ఇచ్చింది. అంటే తప్పు కాదని కూడా కాదు. మోరల్ మిస్టేక్ మళ్ళీ అక్కడ. హ్మ్. చట్టంలో ఏం చెప్పింది? మోరల్ మిస్టేక్ అది. మొరాలిటీగా తప్పు అంటే అర్థం ఏంటి? తప్పే కదా! తప్పే. ఆ మొరాలిటీస్ అనేవి ఎవరికుండాలి? ఒక మనిషికుండాలి. ఒక భార్యకైనా, ఒక పర్సన్‌కుండాలి. భర్తకైనా ఉండాలి. వాళ్ళు సెలబ్రిటీస్ అన్నా కానివ్వండి, ఆర్డినరీ పర్సన్స్ అయినా అవ్వనియండి, ఎవరైనా అవ్వనియండి. ఒకళ్ళని వదిలేసి ఎళ్ళిపోవడం. ఇప్పుడు మీడియా, పేపర్స్ ఇవన్నీ ఛానల్స్ ఇంత అయిపోయి ఒక చిన్న ఇష్యూని యూట్యూబ్‌లలో తర్వాత ఈ మన ఇన్‌స్టాలో పెట్టడం వల్ల జనాలకు తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ రిలేషన్స్‌లో ఉండడము, ఇంకో పెళ్లి చేసుకోవడము, తప్పులు ఇవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి అవప్పుడు. హ్మ్. కాకపోతే అప్పుడు అవి స్ప్రెడ్ అవ్వలేదు. జనాలకు తెలియలేదు. ఎందుకంటే అప్పుడు ఈ ప్రింట్ మీడియా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాస్ లేవు. డిజిటల్ మీడియా ఇంత లేదు. లేవు. హ్మ్. ఇంత లేదు. హ్మ్. అంత ఫెసిలిటీస్ లేవు. జనాలకి అందరికి టీవీలు లేవు. అవి లేవు. ఫోన్స్ లేవు కాబట్టి తెలీదు. అప్పటినుంచి ఇవన్నీ వస్తానే ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఏందంటే చిన్నది జరిగితే ప్రపంచానికి అందరికి తెలిసిపోతుంది. కోడే కూస్తుంది మీడియా. ఓకే. అప్పుడు అంత లేదు కాబట్టి తెలీదు. అది అప్పుడు ఉన్నాయి. అక్రమ సంబంధాలు స్వాతంత్రానికి ముందు ఉన్నాయి. రాజుల కాలంలో ఉన్నాయి. అవును. రాణుల కాలంలో ఉన్నాయి. అప్పటి నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. వస్తానే ఓకే. ఉన్నాయి హ్మ్. చరిత్రలో. హ్మ్.
తెలిసిన వాళ్ళు బయటపడితే దొంగ, బయటపడకపోతే అవును. కింగ్ లాగానే బతుకుతారు. అంతకు మించి అయ్యేది ఏమి ఉండదు. ఓకే.